Good evening, students. Today I will explain the topic chemistry in everyday life. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2 మార్క్స్ 2 వస్తాయి. 2+2 అంటే టోటల్గా 4 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుండి. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే యాంటాసిడ్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ యాంటాసిడ్స్ గివ్ అన్ ఎగ్జాంపుల్స్ అని ఉంది కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామ్కి. ఓకేనా. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి 2+2 అంటే 2 2లు వస్తాయి. ఈ చాప్టర్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలా. వాట్ ఆర్ యాంటాసిడ్స్ గివ్ ఎగ్జాంపుల్స్ అని ఉంది కదా. యాంటాసిడ్స్ అంటే ఏంటంటే మనకి గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్ ఎసిడిటీ గ్యాస్ వచ్చినప్పుడు యూస్ చేస్తాం చూడండి ట్యాబ్లెట్స్ని, వాటిని యాంటాసిడ్స్ ఉంటాయి. వాటిల్లో యాంటాసిడ్స్ అంటే సోడియం బైకార్బోనేటు, MgCO3, మెగ్నీషియం కార్బోనేటు అవి ఉంటాయి అన్నమాట. అవి గ్యాస్ వచ్చినప్పుడు మనకి తగ్గించడానికి, రిలీఫ్ ఇవ్వడానికి అనమాట. ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే ట్యాబ్లెట్ కానీ ఈనో ప్యాకెట్స్ కానీ వాటిలో ఫిల్ చేసేది ఇవన్నమాట యాంటాసిడ్స్. వాటి వల్ల మనకు గ్యాస్ అనేది తగ్గిపోయింది, ఎసిడిటీ అనేది తగ్గిద్ది అనమాట. చూడండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి ఈ క్వశ్చన్. వాట్ ఆర్ యాంటాసిడ్స్ గివ్ ఎగ్జాంపుల్స్. కెమికల్స్ దట్ రిమూవ్ ఎక్సెస్ యాసిడ్ ఇన్ స్టమక్ అండ్ మెయింటైన్ pH level to normal level. pH to normal level are called antacids. అంటే chemicals that remove the excess acid in stomach and maintain the normal pH levels is called antacids. ఎగ్జాంపుల్ సోడియం బైకార్బోనేట్, NaHCO3 ఉంది కదా, దాన్ని సోడియం బైకార్బోనేట్ అంటాం. MgCO3 ఉంది కదా, దాన్ని మెగ్నీషియం కార్బోనేట్ అంటాం. అవి రెండు ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి వాట్ ఆర్ యాంటాసిడ్స్ అనే డెఫినేషన్ రాసినందుకు 1 మార్కు, అలాగే ఎగ్జాంపుల్స్ NaHCO3, MgCO3 అని 2 ఎగ్జాంపుల్స్ రాసినందుకు 1 మార్క్. చాలా చాలా ఇంపార్టెంట్ యాంటాసిడ్స్. ఓకేనా. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 3 ఇంపార్టెంట్ ఉన్నాయి దీంట్లో, బాగా బాగా ఇంపార్టెంట్ 3 ఉన్నాయి. అంటే ఎవరికి ఇవి? డల్లర్స్కి. డల్లర్స్ అంటే మేము పాస్ అవ్వడం కష్టం, ఒక 40 మార్క్స్ 50 మార్క్స్ బిలో ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ గివ్ ఎగ్జాంపుల్. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు నిల్వ చట్నీలు అవి పెడతాం కదా, నిల్వ చేయడానికి చట్నీలు, పికిల్స్ పెడతారు కదా పెద్దవాళ్ళు, వాటిలో ఏం వేస్తారు? ఉప్పు కారం వేస్తారు. వాటి వల్ల ఏంటంటే అవి ఫుడ్ పాడవకుండా ఇయర్ మొత్తం కూడా ఉంటాయి అన్నమాట. అలాగే వాటిని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాం. చూడండి అమ్మ, ఫుడ్ ప్రిజర్వేటివ్స్కి ఇక్కడ డెఫినేషన్ చూడండి. కెమికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద ఫుడ్ అగైనెస్ట్ బ్యాక్టీరియా, ఈస్ట్, మోల్డ్స్ ఆర్ కాల్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఇక్కడికి వచ్చేసరికి కెమికల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద ఫుడ్, దేని నుంచి ఫుడ్ని ప్రొటెక్ట్ చేయాలి? బ్యాక్టీరియా, ఈస్టు, మౌల్డ్స్ ఎక్సెట్రా, వాటి నుంచి ఫుడ్ని ప్రిజర్వ్ చేయడాన్ని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటాము. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టేబుల్ సాల్ట్, షుగర్ సిరప్. ఓకేనా. షుగర్ సిరప్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీరు మెన్షన్ చేసుకోండి పక్కన. ఎగ్జాంపుల్ టేబుల్ సాల్ట్, షుగర్ సిరప్. ఫ్రూట్స్ ఉన్నాయి అనుకో, మనం ఇప్పుడు ఫ్రూట్స్ని షుగర్ వాటర్లో వేసామనుకో అవి తొందరగా పాడవు అనమాట. అదే సాల్ట్ కలిపినా కూడా పాడైపోవు. కాబట్టి వీటిని టేబుల్ సాల్ట్, షుగర్ సిరప్ అనేది మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం కాబట్టి మనకు బాగా గుర్తుంటాయి. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ కరెంట్ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. ఓకేనా. కెమికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద ఫుడ్ అగైనెస్ట్ బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ మౌల్డ్స్ ఆర్ కాల్డ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్. నెక్స్ట్ ఇంకోటి చూడండి అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్. ప్రతి ఒక్కదానికి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లోకి వచ్చేసరికి మనకి ప్రతి ఒక్క డెఫినేషను రాయాలి, డెఫినేషన్తో పాటు ఎగ్జాంపుల్ ఖచ్చితంగా అడుగుతాడు. ఎగ్జాంపుల్ రాయాలి, డెఫినేషను రాయాలి. 10th వన్ చూడండి. వాట్ ఆర్ ది ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ గివ్ ఎగ్జాంపుల్స్. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి చూడండి డెఫినేషను. దీస్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ షుగర్
ఇన్ ద ప్లేస్ ఆఫ్ షుగర్ అంటే ఏంటి? షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, షుగర్ పేషెంట్ షుగర్ సబ్స్టెన్సెస్ వాడకూడదు. కాబట్టి తీయగా ఉండే పదార్థం షుగర్ కాకుండా వేరే పదార్థాన్ని తీపి కోసం యూజ్ చేస్తారు. వాటిని ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటాం. వాటిలోకి వచ్చేసరికి క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ సాకరిన్, సుక్రలోజు. ఎగ్జాంపుల్ కంపల్సరీగా రాయాలి. ఈ డెఫినేషన్ రాసినందుకు ఇంతవరకు డెఫినేషన్ రాసినందుకు 1 మార్కు, ఈ ఎగ్జాంపుల్స్ రాసినందుకు 1 మార్కు. 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. 2 ఎగ్జాంపుల్ క్యారీస్ 1 మార్క్. డెఫినేషన్కి 1 మార్కు, ఎగ్జాంపుల్కి 1 మార్కు. మళ్ళీ ఇంకోసారి చూడండి. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, దీస్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ షుగర్. దీస్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్ అంటే కెమికల్స్ అనమాట. ఆ కెమికల్స్ దేని ప్లేస్లో యూజ్ చేస్తాము? ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ షుగర్. షుగర్కి బదులుగా వాడతాం. వాటికి స్వీట్ ఉంటాయి అన్నమాట. బట్ హ్యావ్ నో క్యాలరీస్, క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. వాటిని ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ సాకరిన్, సుక్రలోజ్. ఓకేనా? ఇప్పుడు నేనేమని చెప్పాను దీంట్లో? కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్లో 3 క్వశ్చన్స్ చెప్పాను. 3 క్వశ్చన్స్ బాగా ఫస్ట్ అవి 3 నేర్చుకోండి. వాటిల్లో నుంచి ఖచ్చితంగా ఒకటి పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చింది. ఓకేనా? యాంటాసిడ్స్, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్. యాంటాసిడ్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ విత్ ఎగ్జాంపుల్. 3లో నుంచి ఒకటి షూర్గా పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ఓకేనా? ఛానల్ని బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.